కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో మరోసారి ఆధ్యాత్మిక వైభవం కనువిందు చేసింది. పౌర్ణమి సందర్భంగా తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించిన గరుడ సేవలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని పులకించిపోయారు. తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. స్వామివారి వాహనం సేవను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో గోవింద నామస్మరణ చేశారు. హిందూ సంప్రదాయంలో గరుడ వాహనను సేవకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. 108 వైష్ణవ దివ్య దేశాలలో గరుడ సేవను అత్యంత పవిత్రమైన సేవగా భావిస్తారు. మన శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడుడు భక్తి, జ్ఞానం, వైరాగ్యానికి ప్రతీకగా నిలుస్తాడు. గరుడ వాహనంపై స్వామివారు విహరించడం ద్వారా భక్తులకు కాపాడే దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారనే విశ్వాసం ఉంది. గరుడ సేవను దర్శించి వారికి సర్వ పాపాలు తొలగి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. దివ్య మంగళ వాద్యాలు, వేద ఘోషాలు, గోవింద నామస్మరణల మధ్య సాగిన ఈ పౌర్ణమి గరుడ సేవ భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. స్వామివారి కటాక్షంతో సర్వలోకక్షేమం, శాంతి, సుభిక్షాలు కలగాలని భక్తులు మనసారా ప్రార్థించారు. ఇలా తిరుమలలో ఈరోజు వైభవంగా జరిగిన పౌర్ణమి గరుడ సేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. ఇలాంటి తిరుమల దేవాలయ విశేషాలు మరియు తాజా ఆధ్యాత్మిక వార్తల కోసం న్యూస్ 90ను సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి